ఈరోజు కింగ్ క్లాస్ రూమ్లో టాపిక్ మాట్లాడడానికి H1B వీసాల మీద అమెరికా విధించిన రూల్స్ ఎఫెక్ట్ ఇండియన్స్ మీద ఏం పడుతుంది అనే టాపిక్ మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు కొండపల్లి దుర్గాప్రసాద్ గారు. ఫ్రీలాన్సర్, 20 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్రీలాన్సర్ సాఫ్ట్వేర్ చేస్తారు. హాయ్ సార్. సో క్వశ్చన్ ఇప్పుడు H1B వీసాల వల్ల వాడు విధించిన రూల్స్ వల్ల మన ఇండియన్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళకి కానీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే కరెంట్ ఉన్న రేటు ఇండియన్ రూపీస్లో 6 lakhs రూపీస్. ఇండివిజువల్గా ప్రాసెస్ చేసుకోవాలన్నా ఒక కంపెనీ ద్వారా H1B ప్రాసెస్ చేయించుకోవాలన్నా 6 lakhs రూపీస్ కంపెనీ పే చేస్తుంది యూఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ రూల్స్ మన వచ్చే ముందు కరెక్ట్ రేట్ 6 lakhs రూపీస్ ఇండియన్ రూపీస్. ఇప్పుడు ట్రంప్ కొత్తగా విధించిన రూల్స్ ప్రకారం H1B వీసా 90 lakh రూపీస్ ఇండియన్ రూపీస్ ప్రకారంలో మనం అమెరికాకి పే చేయాలి. అంటే ఈక్వల్ టు క్రోర్ అనుకోండి, 1 crore. బికాస్ దట్ ఈస్ ఓన్లీ బేస్ ఫేర్. దాంట్లో ఇంకా చాలా ట్యాక్సెస్ అవన్నీ కలిపి ఆల్మోస్ట్ 95-98 వరకు వెళ్ళిపోతుంది. ఇంకా 1 crore అనుకోండి. 1 crore ఒక పర్సన్ మీద, ఒక సోకాల్డ్ పర్సన్ మీద ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యావరేజ్ గా ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో ఉన్న యావరేజ్ సాలరీ 20 lakhs. 20 lakhs నుంచి మినిమం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి 20 lakhs ఉంది ఇండియన్ రూపీస్ లో. అమెరికాలో వచ్చింది అంటే ఇప్పుడు ఆ 20 lakhs రూపీస్ 5 times పే చేయాలి. అంటే ఒక పర్సన్ కి 5 years ఆఫ్ ఇన్కమ్ ని కంపెనీ ఇప్పుడే మన మీద ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే 5 years ఒకసారి కట్టేయాలి సార్. 5 years ఇన్కమ్, ఈ పర్సన్ కి ఇచ్చే ఇన్కమ్, ఎంప్లాయీ మీద ఇచ్చే ఇన్కమ్ ని 1 CR కంపెనీ ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్ కట్టి వీడిని అక్కడ పంపిస్తారు. పంపిస్తే there are so many flaws in this H1B ప్రాసెస్. ఈ పర్సన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ అవుతాడు, రిజైన్ చేసేసి అక్కడ వేరే కంపెనీలో అయినా జాయిన్ అయిపోతాడు. అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారంటే 5 lakhs కి 3 lakhs కి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే 1 month శాలరీ పోయింది అన్నట్టు ఉంటుంది. బేసికలీ ఇందులో 90 lakhs ఇప్పుడు చెప్పిన అమౌంట్ పే చేయాలంటే అది పక్కాగా వస్తుందని కాదు సార్. అది లాటరీ సిస్టమ్ అండ్ ఏషియన్ కంట్రీస్ కి ఎంత, ఇండియాకి ఎంత, కంట్రీ వైజ్ మనకి స్లాట్లు ఇంత అని ఉందన్నమాట. ఆల్రెడీ ఇంత అమౌంట్ ఆఫ్ వీసాస్ మాత్రమే ఇష్యూ చేస్తారన్నమాట ఎవ్రీ ఇయర్. 10,000, 5,000, 6,000 ఇలాగే ఈ కంట్రీకి ఎంత వాడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఇండియాలోని ఎంఎన్సీ కంపెనీస్ కి ఇక్కడి నుంచి పంపించాలంటే ఆ కోటాలో మన వాళ్ళు ఫిట్ అయి ఉన్నారు. అండ్ ఈ కంపెనీ నుంచి ఫర్ సపోజ్ 10 members ని పంపిస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోకాల్డ్ ఎక్స్ కంపెనీ నుంచి 10 crores కంపెనీ యుఎస్ గవర్నమెంట్ పే చేయాలి. వెదర్ కంపెనీ ఇస్ ఇన్ పొజిషన్ టు ఇన్వెస్ట్ 10 crores ఫర్ దిస్ 10 employees అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అక్కడ ఉన్న కంపెనీస్ కూడా ఇప్పుడు వీడిని ఇంత ఖర్చు పెట్టి మనం ఇండియా నుంచి తీసుకురావాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు. అదే ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయీకి ఇచ్చుకుందాం అని అనుకుంటారు కదా, అక్కడ అమెరికన్స్కి ఇచ్చుకోవడమే బెటర్ అనుకుంటారు. సో మెయిన్ కాజ్ అదే ఉండొచ్చు ట్రంప్ ఉద్దేశం గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు వెళ్ళాలని వర్క్ చేయాలంటే H1B కూడా అవసరం లేదు. చిన్న టాస్క్లు ఉన్నాయనుకోండి, మనం వెళ్ళి చిన్న మీటింగ్ అటెండ్ అవ్వాలి, చిన్న బగ్ ఫిక్స్ చేయాలి, సమ్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దానికి వేరే బిజినెస్ వీసాస్ అని, వేరే విజిటర్ వీసాస్ అని రకరకాల వీసాస్ ఉంటాయి అన్నమాట. సో కంపెనీ వర్క్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ బిజినెస్ వీసానే ఇస్తారు. ఆ బిజినెస్ వీసాస్ కూడా ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది. బిజినెస్ వీసా H1 వీసా కన్నా చాలా తక్కువ అనమాట. అవును, యాక్చువల్గా ఒక 10 days 1 month ఉంటుంది కాబట్టి అంతే పీరియడ్ ఇస్తాడు కాబట్టి 1 year 5 years అవి ఇప్పుడు. సో వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళకి కూడా రేట్ పెరిగింది. బట్ ఆ వీసాతోనే వెళ్ళి వర్క్ చేసుకొచ్చేయాలి తప్ప పర్మనెంట్ గా అక్కడ నేను వర్క్ చేస్తా 5 years అనేది ఇవ్వకపోవచ్చు. మీరున్నారు, మిమ్మల్ని అర్జెంట్ గా ఈ టాస్క్ మీద పంపించాలి, మీరు ఆ టాస్క్ 1 month టైం ఇస్తారు, ఈ వీసా ఎక్స్పైరీ అయిన లోపల ఆ టాస్క్ కంప్లీట్ చేసి వచ్చేయాలనిపిస్తుంది. దానికి ఆ కంపెనీ కెన్ ఇన్వెస్ట్ 10 lakhs, నో ప్రాబ్లం, దే కెన్ ఇన్వెస్ట్. అండ్ ఈ వీసా వెంటనే వచ్చేస్తుంది మేడం. బిజినెస్ వీసాకి లాటరీ సిస్టమ్ ఏం లేదు.
ఇప్పుడు ఈ టాపిక్ అనేది కాకుండా ఇప్పుడు కొత్తగా స్టడీస్ కి వెళ్ళే వాళ్ళకి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఈ వీసా వల్ల? ఓకే, స్టడీస్ మీద వెళ్ళే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ 5 years వాళ్ళు అక్కడ ఉండాలా లేదా అనేది అక్కడ ఉన్న కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ వీళ్ళు వెళ్ళే స్టూడెంట్ వీసా మీద ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది 2 years. 2 years వీసా ప్లస్ 3 years వర్క్ పర్మిట్ కూడా ఇస్తారు కాబట్టి 5 years వీసా, స్టూడెంట్ వీసా. 3 years వర్క్ చేసుకుంటారు. ఆఫ్టర్ 3 years H1B అప్లై చేయాలి వాళ్ళు. అప్పుడు కంపెనీస్ విల్ ఇన్వెస్ట్ ఆన్ దిస్ ఎక్స్ పర్సన్ అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ స్టడీస్ గురించి టాపిక్ నెక్స్ట్ మాట్లాడతాను. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ H1 మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళది వ్యాలిడిటీ అయిపోతుంది అనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆ ఎంప్లాయర్ దీనికి 90 lakhs పే చేయాలి, $1 lakh పే చేయాలి. వాళ్ళ శాలరీ కాకుండా ఇది ఒకటి పే చేయాలి, ఎక్స్ట్రాగా పే చేయాలి. సో కంపెనీస్ ఆలోచించే మైండ్ సెట్, ఈజీ వర్త్ ఇట్ ఫర్ $1 lakh? ఎస్ ఆర్ నాట్ అనేది ఆలోచిస్తుంది, అంతే కదా. దట్స్ ఆల్. సో యాక్చువల్గా యుఎస్లోకి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది యాక్చువల్ మాక్సిమం శాలరీస్ ఇప్పుడు ఇండియన్ రూపీస్ ప్రకారం? ఇప్పుడున్న 25 దాని ప్రకారం మినిమం $1 lakh ఉంటుంది. $1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, నాట్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ 1 lakh నుంచి 3 lakhs వరకు వెళ్తుంది. ఓకే. సీనియర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి 4 lakhs 5 lakhs కూడా వెళ్తుంది. 4 lakhs 5 lakhs అంటే $500,000 అంటారు వాళ్ళకి. $500,000 అంటారు, $250,000 అంటారు. మిలియన్ అంటే వాళ్ళకి మిలియన్ తీసుకునే ఎంప్లాయీస్ సీనియర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువగా డెవలపింగ్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అయితే ఈ 1 lakh to 5 lakh రేంజ్ లో ఉంటారు అన్నమాట. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో ఇప్పుడు 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉండే వాళ్ళ డాలర్స్ ఉండే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి $1 lakh ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా టఫ్ టాస్క్ కదా సార్. 1 lakh అనేది మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు $2 lakhs పర్ ఇయర్ వాళ్ళది. అంటే 2 crore అనుకుందాం, మన ఇండియన్ రూపీస్ లోనే మాట్లాడుకుందాం. 2 crore అన్నప్పుడు 1 crore వాడికి కట్టాలి, గవర్నమెంట్ కట్టాలి, అక్కడ ఉన్న అమెరికన్ గవర్నమెంట్ కి కట్టాలి. $1 lakh వాళ్ళ ఎంప్లాయర్ పే చేస్తాడు సార్. ఎంప్లాయర్ పే చేయాలి. గాట్ నాట్ పేయింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ పాకెట్. ఎంప్లాయర్ పే చేస్తాడు. ఎంప్లాయర్ ఈ పర్సన్ నాకు కావాలి అనుకుంటే ఎంప్లాయర్ పే చేస్తాడు సార్. ఓకే, ఈ పర్సన్ నాకు అంత కాదు అనుకున్నప్పుడు హీ వోంట్ ప్రాసెస్ ఫర్దర్, అంతే. అక్కడతో ప్రాసెస్ అయిపోతుంది, అక్కడతో అతని టాస్క్ అయిపోతుంది, వర్క్ అయిపోద్ది, అండ్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ హీ హాస్ టు గో టు హిస్ హోమ్ కంట్రీ, వెదర్ ఇట్ ఇస్ ఇండియా ఆర్ వెదర్ విచ్ ఎవర్ కంట్రీస్, హీ హాస్ టు గో టు చైనా ఆర్ వాట్ ఎవర్ ఇట్, ఆ కంట్రీకి వెళ్ళిపోవాల్సింది. అంటే ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మోర్ దాన్ 60 lakhs ఎంతో ఇండియన్స్ ఉన్నారని మనకి ఇది ఉంది. అవుట్ ఆఫ్ 36 crores పాపులేషన్ లో 1/2 crore పాపులేషన్ మన ఇండియన్స్ ఉన్నారు. వాడు అది కన్సిడర్ చేసి ఉంటాడంటారా ఇంతలా ఉండడానికి కారణం? యాక్చువల్లీ మన పాపులేషన్ మీరు ఇంగ్లీష్ మూవీస్ లో కనుక చూస్తే మన వెనకాల ఉన్న క్యారెక్టర్స్ ఆర్టిస్టులు కూడా వైట్ పీపుల్ ఆర్ బ్లాక్ పీపుల్ ఇద్దరే ఉంటారు. చాలా రేర్ గా మన ఏషియన్స్ కనపడరు. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు తక్కువ ఉంటారు, మన వాళ్ళే ఎక్కువ ఉంటారు. మనము మెక్సికన్స్, ఈ మిగతా కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ నాన్ లోకల్స్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బట్ వాళ్ళు జాబ్లు దోచేస్తున్నారు అనడానికి చెప్పడానికి లేదు. బికాస్ మీరే మీ ఎంప్లాయీస్ మీ సిటిజన్సే కనుక బాగా వర్క్ చేసి బాగా పర్ఫామ్ చేస్తుంటే దట్ ఈస్ ద పాయింట్, రైట్? ఇమిగ్రెంట్స్ కి ఛాన్స్ రాకపోయి ఉంటే నా చిన్నప్పుడు 1980s లోనే ఈ ఇమిగ్రేషన్స్ అనేవి ఉండకపోవచ్చు, ఉండదు. అండ్ ఎక్కడో అక్కడే ఉండి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ ఛాన్సెస్ పెరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. స్టూడెంట్స్ వస్తున్నారు, ఇండియన్ స్టూడెంట్స్, వాళ్ళ వర్త్ అంతా ఇంత కాదు తెలుసుకుని డైరెక్ట్ క్యాంపస్ రిక్రూట్స్ అవుతున్నాయి యూఎస్ లో కూడా. అందుకనే వాళ్ళకి మంచి పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల కంట్రీస్ మధ్య రిలేషన్ దెబ్బతినే ఛాన్స్ ఉందా? కంట్రీస్ వాళ్ళ రిలేషన్ అంటే సార్ మన ఇండియా అండ్ చైనా సర్వీస్ ఓరియంటెడ్ కంట్రీస్.
మనం ఆఫ్ షోర్ లాగా మనం వర్క్ చేస్తున్నాం, అంటే అవుట్ సోర్సింగ్ మీదే మనం ఎక్కువగా డిపెండ్ అయ్యాం. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంత పెద్దగా లేదు కాబట్టి, ఇండియాలో లేదు చైనా అంత కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి మనం అంతా అవుట్ సోర్సింగ్ అండ్ సాఫ్ట్వేర్ అవుట్ సోర్సింగ్ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. సో ఈ సాఫ్ట్వేర్ అవుట్ సోర్సింగ్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు కంపెనీస్ ఎప్పుడైతే ఇలా ఈ H1 వీసా మీద కొంచెం షేక్ అవుతున్నాయి చూసారా, వీటి మీద ఏమవుతుందంటే కంపెనీస్కి మనము ఎంప్లాయీస్ అందరినీ ఇండియా పంపించేసి వాళ్ళ హోమ్ కంట్రీస్ పంపించేసే బదులు మనమే ఇండియాలో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసుకుని కొత్త ఆఫీసెస్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ప్రాసెస్ ఎక్స్పైర్ అయిపోయిన H1 వీసా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ గా ఇంచుమించు అదే పేని మ్యాచ్ చేస్తూ ఇండియన్ లైఫ్ స్టైల్ మ్యాచ్ చేస్తూ ఇప్పుడు అక్కడికన్నా అంత కాస్ట్ ఎందుకు ఇస్తారంటే సార్, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కి తగ్గ శాలరీగా ఇస్తారు. ఇండియాకి వచ్చే కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఇండియాలో శాలరీలు ఇస్తారు. అంటే తప్ప ఇండియాలో 1 crore శాలరీలు ఇక్కడ 4 lakhs 3 lakhs ఇస్తే ఎక్కువ కదా, ఇక్కడ 5 lakhs 3 lakhs ఎక్కువ, బాగా ఎక్కువ. 5 lakhs శాలరీ కంపెనీ అలాగే థింక్ చేస్తుంది. హైదరాబాద్ ఇండియాలో పెట్టుకుంటుంది. ఏపీ వాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఏపీలో మనకి ఇప్పుడు కంపెనీస్ వచ్చాయనుకోండి, ఏపీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం 2 lakhs ఇస్తే హీల్ బి లగ్జరీగా బతుకుతాడు. అతని వర్క్ ఎప్పుడు జాబ్ అక్కడే ఉంటుంది, ఆ ఆఫీస్ ఇక్కడ పేరెంట్స్ దగ్గరగా ఉంటాడు, ఇంకా హ్యాపీ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికి దగ్గరగా ఉంటాడు. సో ఈ రిలేషన్స్ బాగుంటాయి. కంపెనీస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోవడానికి మన ఇండియాకి ఇది చాలా మంచి అవకాశం. మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా స్టేట్స్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారు. బట్ లెట్స్ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. బట్ మన దాంట్లో మీరు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి కంపెనీ పెడతానంటే విత్ ఇన్ 1 week లోపే మీకు అయిపోతుంది. నేను వింటున్నాను ఆల్రెడీ. సో అలాంటప్పుడు కంపెనీస్ ని మన వాళ్ళు వెల్కమ్ చేస్తారు. రండి పెట్టుకోండి అని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మనకి ఏం తక్కువ సార్, మనకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో అమెరికాలో ఇంటర్నెట్ కన్నా మన ఇండియాలో ఇంటర్నెట్ సూపర్. ఎక్కడికైనా కావాల్సింది, ఇట్లా సాఫ్ట్వేర్ కావాల్సింది, ఇండస్ట్రీస్ కావాల్సింది ఇంటర్నెట్ స్పీడ్, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఇంకేం కావాలి? కంపెనీస్ రావడానికి సరిపోతుంది. మ్యాన్ పవర్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. అవసరం అయితే చెప్పాలంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. చెప్పాలంటే నిజంగా వాళ్ళు వస్తున్నారంటే మన ఏపీకి రియల్ ఎస్టేట్ కూడా బాగా. టాపిక్ ఏంటంటే ఒక వాడు విధించిన H1B వీసా రూల్స్ వల్ల ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో ఒక ఏపీ డెవలప్ అవ్వచ్చు, చెన్నై డెవలప్ అవ్వచ్చు, తమిళనాడు డెవలప్ అవ్వచ్చు, బెంగళూరు డెవలప్ అవ్వచ్చు, ఐ మీన్ కర్ణాటక కానీ, బాంబే అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు. ఎందుకంటే ఇవి మేజర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్న కంపెనీలు కాబట్టి వాళ్ళకి అక్కడ ప్లేస్ లేదు సార్. మన ఏపీ తెలంగాణలో ఉన్నంత ప్లేసెస్ మిగతా స్టేట్స్ లో లేవు. అదొక బెనిఫిట్. చెప్తున్నానంటే విశాఖపట్నం బోర్డు ప్లేస్, విశాఖపట్నం నుంచి కింద తిరుపతి వరకు మనకి ప్లేస్ బోర్డు ఉంది కదా, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 10 ఎకరాలు ఇమ్మంటే ఇచ్చేస్తుంది గవర్నమెంట్. అదే సార్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ లో ఇచ్చేది. దాని హెడ్ నారా లోకేష్ గారు అనుకుంటారు. గ్రాప్ చేస్తారు. బాగానే వారికి మొత్తం అంటే వాడు ఆఫీస్ కట్టుకోవడమే ఆలస్యం. ల్యాండ్ ఇచ్చేస్తున్నారు. సబ్సిడీ కింద పవర్ వాటర్ అన్ని వస్తాయి. ఇంకేం కావాలి? మ్యాన్ పవర్ అక్కడ ఉన్న ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఆఫీసెస్ ఉంటాయి. బట్ అది కూడా లేకపోతే వీడియో ఆఫీస్ పెట్టుకుని చేసుకుంటాడు. ఇది నేను అంటున్నాను. చిన్న చిన్న టాస్క్లు ఉన్నప్పుడు వెళ్ళి వర్క్ చేసి వచ్చేసి దానికి బిజినెస్ వీసా వాడతారు. సరిపోతుంది. బిజినెస్ వీసా వాడుకుని వచ్చి ఇప్పుడు అమెరికాలో 5 ఏళ్ళు ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు అమెరికాలో వెళ్ళి ఉండడానికి కారణం డాలర్. అది మీకు అమెరికాకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు బుద్ధులు ఎలా ఉంటాయి సార్, అక్కడికి వెళ్ళి రిజైన్ చేసేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఇప్పుడు చాలా మందికి కంపెనీస్ కూడా మంచోడు అన్నట్టు సామెత మనోడే అని చెప్పి వీసా చేసి పంపిస్తారు సార్. వీసా లాటరీ సిస్టమ్ కదా సార్. ఇప్పుడు 90 lakhs పే చేసింది లాటరీ సిస్టమ్. అంటే 90 lakhs లాటరీలో మన నేమ్ రాకపోతే పోయినట్టే 90 lakhs. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 90 lakhs కట్టి మళ్ళీ వీడిని పంపించడానికి మళ్ళీ పెడితే అది ఓన్ కంపెనీ ఏదో స్కామ్ కంపెనీ తప్ప అంత అమౌంట్ ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఇన్వెస్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరే మ్యాన్ పవర్ వస్తారు, మన దగ్గరకే ఇంటెలెక్చువల్ మైండ్స్ అని మన దగ్గరే ఉంటాయి. మనకి అన్ని రకాలుగా డెవలప్ అవుతుందని చెప్తున్నాను నేను. మన కంట్రీకి అది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ లివింగ్ స్టైల్ అలవాటు అయిన పీపుల్ ఇండియాలో అలవాటు అవడం నేర్చుకోవాలి సార్. అక్కడ ఉండేది ఎవరన్నా సరే ఆఫీస్కి వెళ్ళి రావడం, పిల్లల్ని స్కూల్కి వెళ్ళి పెట్టడం,
చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ ఎక్కడ రావా? బోర్డు అని రావా? బోర్డులు వస్తాయి. రావా? మన సీఎం తెలంగాణ సీఎం అక్కడ వచ్చేస్తాయి. అక్కడ వాళ్ళు తినేది రైసే. ఇక్కడే ఇక్కడి నుంచి వెళ్ళే రైస్. తెలంగాణ సీఎం మాట్లాడితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళేది రైస్. ఇక్కడి నుంచి వెళ్ళేది రైస్. వాళ్ళు అక్కడ బ్యాగ్ రైస్ అయితే కొనుక్కుంటున్నారు కానీ డాలర్ ఇంకా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తగ్గిపోతే మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్ అంటారా ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా అందరూ ఫారిన్ టీచర్స్ పెట్టించేసారు అనుకోండి. బ్రహ్మాండంగా వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఇంకేం కావాలి సార్? ఫ్యామిలీస్ కారేసి 300 కిలోమీటర్లు అటు ఇటు ఏపీకి వెళ్తే రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉంటారు. పేరెంట్స్ తో దగ్గరగా ఉంటారు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ కీ పాయింట్స్ మాట్లాడుకున్నది ఏంటంటే ఫస్ట్ H1B వీసా అప్లై చేయడానికి దగ్గర దగ్గర 1 crore అవుతుంది. 90 లక్షల నుంచి 1 crore అవుతుంది. రెండోది ఏంటి, కొత్తగా వెళ్ళే వాళ్ళకి రెండోది రెన్యూవల్ చేయించుకోవడం. అంటే ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయిపోతున్నప్పుడు రెన్యూవల్ స్కీమ్ అయిపోతున్నప్పుడు అప్డేట్ చేయించుకోవడానికి మళ్ళీ కంపెనీ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మూడోది ఏంటంటే కంక్లూజన్ లో మనకు వచ్చింది డెవలప్ అవడానికి, ఇండియా డెవలప్ అవడానికి ఈ రూల్ బాగా కంపెనీలు ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి డ్రీమ్ నన్ను అమెరికా పంపించమని అంటే అదే వాళ్ళ ఫీలింగ్స్. అది వాళ్ళ డ్రీమ్ కూడా అమెరికన్ డ్రీమే. సాఫ్ట్వేర్ లోకి వస్తారు. ఆన్ సైట్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అది. ఎందుకంటే అమెరికా చూద్దాం కాదు, అక్కడ అమెరికాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్స్ ఆ ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇదివరకైనా సరే ఇప్పుడు జూమ్ లో ఎక్కడెక్కడో ఉన్న ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి మనం చేసి పంపించట్లేదా? బోల్డ్ జరిగినాయి కదా సార్, చాలా జరిగినాయి. మాకు బ్యాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇప్పుడు హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటది, బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి పంపించుకోవట్లేదు. ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ వాడికి అక్కడ రాత్రి మాకు ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ మాకు వర్క్ అవ్వలేదా? మేము ఎన్నో ప్రాజెక్ట్స్ ఎన్నో సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే ఇందాక ఎడ్యుకేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాను కదా. అంటే ఇప్పుడు ఎవరిదైనా డ్రీమ్ ఏంటంటే చదువుకునేవాడు ఇంజనీరింగ్ కానీ ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ అమీర్పేటలో నేర్చుకుని అలాగా ఇంజనీరింగ్ చేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటాడు, అమెరికాకి వెళ్దాం అనుకుంటాడు. అదే డ్రీమ్. దీనివల్ల ఇప్పుడు ఆ రూల్ పెట్టడం వల్ల మనకు రోజు ఇన్వెస్ట్ చేయడం అంటే పేరెంట్ కానీ ఏదన్నా కంపెనీకి కానీ కూడా ఇబ్బందే కదా. ఆ డ్రీమ్ వల్ల ఈ పిల్లల ఎడ్యుకేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే చదవడం ఎందుకు అంతంత పెద్ద, ఇప్పుడు మన ఇండియాలో పీజీలు చదువుతుంది కారణం అంతంత శాలరీస్ కోసమే. మాక్సిమం 1 lakh శాలరీ ఇక్కడ ఎక్స్పోజర్ కోసమే అంతా సార్. ఇక్కడ అంటే కొంతమంది లగ్జరీకి వెళ్తారు, కొంతమంది నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు అండ్ ప్రెస్టీజ్ కోసం పేరెంట్స్ పంపించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఎక్స్పోజర్ అంటే నా నాలెడ్జ్ కి ఇక్కడ నేర్చుకోవడం ఇక్కడ ఏం తక్కువ అని కాదు. అక్కడికి వెళ్ళి నేను చదువుకొని వచ్చి అక్కడ ఉన్న ఎక్స్పోజర్ గ్రాప్ చేసుకుంటాను. ఆ గ్రాప్ చేసిన ఎక్స్పోజర్ వచ్చి నేను ఇక్కడ కంపెనీ పెట్టుకుంటాను, లేదా నాకు అక్కడ కాంటాక్ట్స్ వస్తాయి కదా, నేను అక్కడి నుంచి ప్రాజెక్టులు తీసుకుని ఇక్కడ వర్క్ చేయించుకుంటాను. చాలా మంది నా పాత ప్రీవియస్ లో ఉన్న నా సీనియర్స్ కూడా అందరూ అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళే. ఎల్ఎన్టీ ఇక్కడ నుంచి యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టిన వాళ్ళు. ఇక్కడ కంపెనీస్ పెట్టి ఇక్కడ వాళ్ళకి ఎలాగైతే ఇప్పుడు యువర్ అమెరికన్ మైండ్ సెట్ ఐ విల్ నో ఇన్ 5 years లో నాకు తెలియదు అమెరికన్ మైండ్ సెట్. నాకు ఫస్ట్ 2 years 1 years నాకు అర్థమైపోతుంది వాట్ హీ వాంట్స్ అనేది నాకు అర్థమైపోతుంది. యాజ్ ఎ స్టూడెంట్ గా నేను వెళ్ళిన తర్వాత నాకు గోల్డ్ అండ్ వాస్ట్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో దానికోసం వెళ్తారు. నేను అనేది ఎక్స్పోజర్ కోసం వెళ్ళిన వాడికి వాడి గ్రాఫ్ ఇలా వెళ్తుంది. నేర్చుకుని వచ్చేసి ఇక్కడ కంపెనీ పెడితే కంపెనీస్ ఇక్కడ వెల్కమ్ చేస్తున్నాయి. నేను ఆదా చెప్తున్నాను. సరదాగా వెళ్ళినాడు వెళ్ళి వచ్చేస్తాడు. ఇప్పుడు ఎస్ సార్, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు సార్, వాడు పీజీ చేయడానికి ఎంఎస్ అక్కడ మాస్టర్ ఆఫ్ సైన్సెస్ అంటారు. ఇక్కడ మనకి ఎంఎస్సి మ్యాథ్స్ అనొచ్చు, ఎంటెక్ అనొచ్చు, ఇంకా ఎలా ఎంకామ్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. అక్కడ అంతా సైన్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో ద డిఫరెన్స్ ఏమన్నా ఉందా? అంటే అమెరికాలో చదివితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుందా, ఇండియాలో చదివితే తక్కువ నాలెడ్జ్ ఏమన్నా వస్తుందా, అలా ఏమన్నా ఉందా? ఇక్కడ ఓన్లీ నేను చెప్పినట్టు ఎక్స్పోజర్ ఆఫ్ వాస్ట్ థింగ్స్. ఓకే. అక్కడ వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రకారం, వాళ్ళకున్న అక్కడ ఇండస్ట్రీస్ ప్రకారం ప్రాజెక్ట్స్కి వెళ్ళాలంటే మనం అక్కడికి వెళ్తాం. ఒక ప్రాజెక్ట్స్కి వెళ్ళాలంటే మనం ఆఫ్ కోర్స్ మనం ఐటీ కంపెనీస్కి వెళ్తాం. అక్కడ వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు అక్కడ అంతే కదా, వాడు ఫేస్బుక్ వెళ్తాడు, ఇంకా ట్విట్టర్కి వెళ్తాడు, అక్కడికైనా వెళ్తాడు. అవును. మరి ఇక్కడ మనం వెళ్ళగలమా?
ఇక్కడ ఆఫీసులో ఏం చేస్తారు తెలుసా మీకు? ట్విట్టర్ ఆఫీస్ లో డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారా? ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్ చేస్తారు. మెయిన్ హార్ట్ అంతా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు సార్. ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ హార్ట్ ఈస్ దేర్ ఓన్ యుఎస్ లోనే ఉంది. సర్వర్లో ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఇక్కడే ఉండదు. చిన్న చిన్న టాస్క్లు మాత్రమే ఇండియాకి ఇస్తారు. మెయిన్ టాస్క్ కంపైల్, మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు చెప్తున్నాను, కంపైలేషన్ అండ్ సర్వర్ లో డేటా ప్రొడక్షన్ లోకి వెళ్ళాలన్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఆర్కిటెక్ట్స్ కూడా అందరూ అక్కడే ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండడు. ఇక్కడ ఓన్లీ ఆర్కిటెక్ట్ ఇచ్చిన టాస్క్ చేసి మేము పంపించడమే తప్ప మనకు ఉండదు. ఇప్పుడు ఈ సోకాల్డ్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదివినప్పుడు వాడికి క్యాంపస్ లో కానీ లేకపోతే వాడికి స్టూడెంట్ గా ఉన్నప్పుడే వాడికి ప్రాజెక్ట్స్ అక్కడ చిన్న ప్రాజెక్ట్ చేసిన ఫేస్బుక్ ఆఫీస్, ఎక్స్ ట్విట్టర్, ఎక్స్ ఆఫీస్లో కానీ ఇంకా వేరే గూగుల్ ఆఫీస్లో కానీ చేస్తే ఇమాజిన్ ఈజ్ పోర్ట్ఫోలియో. ఆ ఎక్స్పోజర్ కోసమే వెళ్తున్నారు సార్. అంతకు మించి నేను చెప్పేది గ్రాఫ్ పెంచుకొని చేసుకుందాం అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు తప్ప ఫ్యామిలీ ప్రెస్టీజ్ కోసం మా ఇంట్లో మా చుట్టాలు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళి వస్తా, ఒక 5 ఏళ్ళు ఇంటి వస్తా సరదాగా, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జాబ్ చేస్తా, దట్ ఇంకా అదే అంతే. అలా బ్యాచ్ చాలా మంది ఉన్నారు, వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ఎక్స్పోజర్ అండ్ ద మనం వెళ్ళి కూర్చునేది కోర్ లో వర్క్ చేసి రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు క్లయింట్ తో పాటు మాట్లాడిన ఇంటరాక్షన్ అయినదే ఇక్కడ మనకు కావాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 60 lakhs పీపుల్ దాకా మనకి అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఈ H1B వీసా రెన్యువల్ జరగట్లేదు అంటే వాడు ఖచ్చితంగా వాడి కంట్రీకి, హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలి. వచ్చేసారు ఒక 50 lakhs 20 lakhs పీపుల్ వచ్చేసారు. 50 నుంచి 20 lakhs బిట్వీన్ పీపుల్ వచ్చేసారు. ఎందుకంటే కొంతమంది అక్కడ స్థలాలు కొనుక్కుని, ఈవెన్ మై సిస్టర్స్, మై ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరికాడు ప్రాపర్టీ కొనుక్కుని అక్కడ హోమ్ కట్టుకుని హోమ్ లోన్లు తీసుకుని ఉన్నారు. వచ్చేసారు పోనండి, ఆ తర్వాత వచ్చేసారు. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 140 కోట్ల మంది, 700 కోట్ల 800 కోట్ల జనాభాలో వరల్డ్ పాపులేషన్ లో 140 crores ఇండియన్స్. తర్వాత మనకు దగ్గరగా ఉండొచ్చు, మన మీద ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు చైనా. కానీ అమెరికా ప్రోడక్ట్లన్నీ కూడా ఈ 140 కోట్ల మందే యూజ్ చేస్తున్నారు. చైనా అన్ని బ్రాండ్, యూట్యూబ్ అక్కడ రన్ అవ్వదు, ఫేస్బుక్ రన్ అవ్వదు, ఏది రన్ అవ్వదు. ఇంత వ్యాస్ట్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఇండియాలో వాళ్ళ పీపుల్ని ఇండియాకి పంపించేసేటట్టు రూల్ పెడితే వాళ్ళ కంపెనీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది సార్. క్వశ్చన్ మీకు అర్థమైంది. ఇంత కోట్ల మంది ఉన్న జనాభాలో ఒక 50 లక్షల మంది వస్తే వస్తే అది ఏం అవ్వదు సార్. మనకేమవుతుంది? మన ఇండియాలో ఉన్న రిసోర్సెస్ ఫుడ్ కి, వాటర్ కి, అన్నిటికీ చెప్తున్నాను. చెప్తున్నా, మన దగ్గర ఉన్నది కాస్త మిగిలింది మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఒక 50 లక్షల మంది మళ్ళీ వేరన్నట్టు 60 లక్షల మంది 50 లక్షల మంది వచ్చేసారు అనుకుందాం. ఇండియా వచ్చేసుకుందాం అనుకున్నాం. మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గోడంతా పెరుగుద్ది, రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, కంపెనీస్ పెరుగుతాయి, జాబ్స్ పెరుగుతాయి. ఓకే, అక్కడ ఏమవుతుంది? అక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింటారు. ఫస్ట్ అక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింటారు. ఎడ్యుకేషన్ లో పిల్లలు మరి అందరూ వెళ్ళిపోతుంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటాయి. మీరంటున్న యూట్యూబ్ వీళ్ళందరూ ఇంత మంది వాడుతున్నాం కదా, గూగుల్ వాడుతున్నాం కదా. సో దీస్ ఆర్ ఆల్ కంపెనీస్, నాట్ గవర్నమెంట్ రన్ ప్రొడక్ట్స్. సో గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇస్ టేకింగ్ మెజర్స్ ఇన్ సమ్ అదర్ పొలిటికల్. మన ఇండియాకి వారికి కొన్ని పొలిటికల్ రక్షన్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయిపోతే అన్ని పోతాయి. క్లియర్ అవ్వకపోవడం కూడా ఒకందుకు మనకి మంచిదే. మనకి ఈ రోజు ఈవినింగ్ 5కి PM నరేంద్ర మోడీ గారి మీటింగ్ ఉంది. నిన్న ఆల్రెడీ చెప్పారు మన దగ్గర ప్రొడక్ట్స్ తయారు చేసుకుందాం అని అంటున్నారు. ఎప్పుడైనా గెంటేస్తాడు మనకి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఇండియా అమెరికానే ప్లీజ్ కమ్ టు అవర్ కంట్రీ అని చెప్పి ఇన్వైట్ చేసింది ఇంటెలెక్చువల్ మైండ్స్ ని ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీస్ నుంచి తీసుకుంది వాళ్ళే. ఫ్రీగా కాదు, వి పెయిడ్ దెమ్. వి పెయిడ్ for every 5 years renewals we are paying them. We are paying taxes. We are not staying free there. We are not staying there. Free వేరే కంట్రీ వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ తెలుసా మీకు? అక్కడ అవును సార్, మా ఆల్ కంట్రీ ట్యాక్స్ కన్నా మనది ఎక్కువ.
వాట్ వీఆర్ డూయింగ్ దేర్ ఈస్ సర్వీస్ టు యునైటెడ్ స్టేట్స్. మనం యునైటెడ్ స్టేట్స్ కి సర్వ్ చేస్తున్నాం, నాట్ లూటింగ్ లైక్ ప్రీవియస్ మనకి జరిగిన హిస్టరీ కాదు. వీఆర్ గివింగ్ సర్వీసెస్ బ్రెయిన్ వీఆర్ గివింగ్ టు దెం. వాళ్ళకి వాళ్ళ కంట్రీకి సర్వ్ చేయడానికి వెళ్ళారు. ఈ వీరన్నా 60 లక్షల మంది 50 లక్షల మంది అక్కడ వాళ్ళు సర్వ్ చేయడానికి వెళ్ళారు. అండ్ దే పేయింగ్ ట్యాక్సెస్. వాళ్ళు ఇల్లీగల్ ఏమి లేరు. సో వాడి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది కదా అని అనుకుంటున్నారు. బట్ బ్యాక్ ఫైర్ అయ్యేది వాళ్ళంత పిచ్చోళ్ళు కాదు కదా సార్. వాళ్ళు ఎందుకు బ్యాక్ ఫైర్ అవుతుంది, దీని వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటో చూసుకుంటారు కదా. దే వాంట్ టు స్లో డౌన్. ఇప్పుడు గేట్ ఉంది కదా అని 300 మంది గేట్ బయట ఉంటే వీడికి కంగారు వస్తుంది. అందులో ఎవడు వస్తున్నాడో ఎవడు మంచోడు స్క్రూటినీ చాలా గట్టిగా జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చూస్తున్నాను. యూట్యూబ్ లో కమెంట్ పెట్టిన కమెంట్ కూడా మానిటరింగ్. ఒక పర్సన్ వస్తుంటే ఫుల్ బాడీ స్కాన్ తో పాటు సోషల్ మీడియాలో వాడు పెట్టే ఏ వీడియోకి ఏ కమెంట్ పెట్టాడో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అన్ని ఆడి చేతిలో ఎవ్రీథింగ్ మన ఆధార్ కార్డు కూడా వాట్సాప్ లో పెట్టుకుంటున్నాం. డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? డేటా సెంటర్స్ అమెరికాలోనే ఉన్నాయి. దాని మెయిన్ కోర్ అంతా అమెరికా. స్టూడెంట్స్ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఆ కోర్ లో ప్రాక్టీస్ చేసి వచ్చిన స్టూడెంట్స్ కి ఇక్కడ దే విల్ అండర్స్టాండ్ దేర్ నీడ్స్ అండ్ దే రిక్రూట్ పీపుల్ ఫ్రమ్ హియర్. ఇక్కడ వాళ్ళకి మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కల్పిస్తారు. దట్ ఈస్ వాట్ జరిగేది. లైన్ ఇక్కడ మన వాళ్ళు వస్తే మన వాళ్ళు అక్కడి నుంచి పంపించేయడం జరుగుతుంది. ఇండైరెక్ట్ గా పంపించడమే అది ఎఫెక్ట్. చెప్పండి సార్, పంపించండి అని చెప్పి పంపించేశారు జరుగుతుంది. అదే కదా సార్. ఇప్పుడు రావద్దని అనకుండా రిస్ట్రిక్షన్ పెట్టాడు అంతే, అంతకు మించి అంతే. ₹1 ఇస్తే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, వెళ్ళడానికి టికెట్ 10,000 ₹1,000 అంటే పోనీ వెళ్తాడు ఎవడో ఒకడు. 10,000 అంటే ఎవడో రాడు కదా, రావద్దని చెప్పడమే కదా అది మీనింగ్. సో ఇక్కడ ఇలా రావడం వల్ల కంపెనీలకు వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అందరూ ఇండియన్సే. కాకపోతే ఇదే ఇండియన్సే. ఇదే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇదే మంచి టైం. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి బ్రాంచ్ ఆఫీసర్స్ పెట్టుకోవడానికి వేరే వేరే ఇంటలెక్చువల్ మైండ్స్ ని చెప్పాడు కదా సార్, ఇక్కడ తీసుకురాకుండా ఇక్కడే తయారు చేయించేలాగా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటలిజం అనేది మెయిన్ ప్లేయర్ రోల్ చేస్తుంది. ఫేస్బుక్ కానీ ఇవన్నీ వీటి తీసుకోవడం వల్ల వాళ్ళ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పడుతుంది కదా ఇంపాక్ట్. ఫేస్బుక్ మీద పడవచ్చు, గూగుల్ మీద పడవచ్చు, మైక్రోసాఫ్ట్ మీద పడవచ్చు, ఇలాంటి. ఎందుకంటే యూజ్ చేసేది వేరే వేరే ఇప్పుడు ఒక కంట్రీ యూజ్ చేసుకునేలా లేదు కదా సార్. అమెజాన్ ఉంది, అమెజాన్ ఇండియాలోనే ఎక్కువ సేల్. ఫేస్బుక్ ఉంది, ఇది ఇండియాలో. సో ఒక క్యాపిటల్, ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ యొక్క కాంబినేషన్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ ప్రైవేట్ సెక్టర్స్ ఉంది. డెఫినెట్లీ రైట్. ప్రైవేట్ సెక్టర్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. ట్రంప్ తీసుకున్న రూల్ వల్ల వెనకాల చెప్పేవాళ్ళు ఎవరో లేరంటారా? అదే ఆ గవర్నమెంట్ లో సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేరంటారా? ఏంటి విత్ ఇన్ పీరియడ్ లో మనకి ఇది బెనిఫిట్స్ ఇలా వస్తాయనే ఆలోచనలో ఉన్నారంటారా గవర్నమెంట్ వాళ్ళు? ఓన్లీ నాకు ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బులు కావాలి, నేను అన్ని రేట్లు పెంచేసి టారిఫ్లు పెట్టేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు సిటిజన్స్. అతను వాళ్ళ పౌరులకి చెప్పేది ఏంటంటే, నేను ఇండియా మీద ఇంత టారిఫ్ వేస్తున్నాను, ఇంత ట్యాక్స్ విధిస్తున్నాను, H1 వీసాల మీద వచ్చే వాళ్ళకి ఇంత ట్యాక్స్ విధిస్తున్నాను. ఈజ్ లుకింగ్ వేర్ ఆర్ ద ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ గెట్ మోర్ మనీ. అంతే, అదొకటే ఆలోచిస్తున్నారు. అంతకు మించి అక్కడి నుంచి ఇంకేం ఆలోచించట్లేదు. ట్యాక్స్ పేస్ మనీ కూడా సరిపోవట్లేదు వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నా దృష్టిలో, ఇన్ అవర్ ఒపీనియన్, ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ సార్, నాట్ డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే కారణాలు కొన్ని చెప్తాను. వీ హ్యావ్ వ్యాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్, వీ హ్యావ్ వ్యాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ దేర్, అండ్ వీ హ్యావ్ చూడండి ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ మన ఇండియాదే ఫస్ట్ ప్లేస్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా. అండ్ కొన్ని కంట్రీస్ కూడా ఇండియన్ రూపీస్ డాలర్లో ఎక్స్చేంజ్ చేయకుండా డైరెక్ట్గా
జరుగుతుంది. సో ఇంత డెవలప్డ్ అయిపోతున్న కంట్రీలో నుంచి ఆ కంట్రీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? అర్థమైంది క్వశ్చన్. మీరు అన్న క్వశ్చన్ వెళ్ళేది ఎవరన్నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు సార్? ఇక్కడ ఎంత డెవలప్ అవనివ్వండి. ఎందుకంటే మా నాకు 5 ఇయర్స్ తర్వాత వచ్చే శాలరీ నాకు అమెరికాలో నాకు ఇప్పుడే వస్తుంది. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెంచుకోవడానికి వెళ్తారు. ఎవరైనా ఇక్కడ ఎంత డెవలప్ అవనివ్వండి, ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ రానివ్వండి, ఏమన్నా రానివ్వండి, ఇక్కడ పనిచేసే వాళ్ళు పనిచేస్తారు. నేను ఇండియాలోనే ఉంటాను అనుకున్న కూడా ఉంటానే ఉంటాను. నాకు అమెరికా అవసరం లేదనుకుని నేను అనుకున్నాను ఆల్రెడీ. H1 ప్రాసెస్ 3 lakhs ఉన్నప్పుడు నేను 3 times ట్రై చేశాను. ఓకే, 3 times పే చేశాను, నాకు రాలేదు, లాటరీలో రాలేదు నాకు. ఓకే, నాకు రాలేదు, నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. కెనడా కూడా నేను 2 times ట్రై చేశాను, కెనడా కూడా నాకు రాలేదు, నేను డ్రాప్ అయిపోయాను. ఓకే, నాకు అది లేనప్పుడు నేను ఆ కంట్రీ గురించి ఎందుకు ఇదైపోవాలి? నాకు ఇక్కడే నాకు ఫ్యామిలీ రూట్స్, ఇక్కడ కూడా సంపాదిస్తున్నాను, ఇక్కడ కూడా తింటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు కట్టుకుంటాం, తింటాం, ఏమైనా కొనుక్కుంటాం. కొత్త ఇక్కడ కాకినాడలోనే ఇల్లు కట్టుకున్నాం, పని చేసుకుంటున్నాం, కారు కొనుక్కున్నాం, తింటున్నాం, ఉంటున్నాం. నాకు తెలిసి చదువుకుంటున్నారు, సరిపోతుంది కదండి. ఎక్కడైనా అమెరికాలో ఉన్నట్టు ఇదే జరుగుతుంది, అదే జరుగుతుంది. మీరు అన్నారు అమెరికా కూడా వచ్చేస్తే మరి వాడికి ఇల్లులు ఉండిపోతాయి కదా, అప్పుడు బ్యాంక్ వాళ్ళు వాడిని జప్తు చేసి తీసేసుకుంటారు. కానీ డిఫరెన్స్ అమౌంట్ ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే బ్యాంక్ కూడా తీసేసుకుంటారు. సో నష్టమేం లేదు, నష్టమేం లేదు. ఆ ఇల్లు అలా ఉంటాయి, అంతే. ఆ ఇల్లు అలా ఉంటాయి, ఆడ కొనుక్కోవాలి అంతే, అది కొంచెం లేదు. ఇప్పుడు దాకా ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అదే ఇంట్లో. ఇప్పుడు నేను కూడా అంతే, ఇప్పుడు నాకు ఇక్కడ 70,000-60,000 వస్తుంది, నా చాలు. నేను ఇంకా వీసా కూడా ఎప్పుడు అప్లై చేయలేదు, అమెరికా జాబ్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను శుభ్రంగా బతుకుతున్నాను, కారు కొనుక్కుంటున్నాను, కారు మెత్తుకుంటున్నాను, ఎవ్రీథింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్నారు ఈ రూల్స్ అన్ని తీసుకోవడానికి కారణం పుల్లింగ్ చేసుకోవడం గురించి అంటున్నారు, డబ్బులు. ఇదంతా సార్ ఇది మెయిన్ ఎందుకు జరుగుతుందంటే మనల్ని కార్నర్ చేయడానికి చేస్తున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో వల్ల స్టాక్ మార్కెట్ కూడా షేక్ అవుతుంది. ఓకే, ఇంటర్నేషనల్ గా గోల్డ్, క్రూడ్ ఆయిల్ కూడా షేక్ అవుతాయి. ట్రంప్ ఒక రోజు మీటింగ్ పెట్టి మాట్లాడిన ఒక మాటకి కమోడిటీస్, స్టాక్స్ అన్ని షేక్ అవుతాయి. స్టార్టింగ్ స్టాక్ మార్కెట్ భూమి మీద మొదలయ్యేది జపాన్లో, జపాన్ కాడి నుంచి ఎండ్ అయ్యేది అమెరికాలో. భూమి రొటేషన్ అవుతున్నంతసేపు జపాన్లో ఇటు మాట్లాడేటంటే రాత్రి, జపాన్ మార్నింగ్లో మార్నింగ్ పడిపోతుంది జపాన్. తర్వాత సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా ఇవన్నీ పడిపోతే వస్తుంది. మన తర్వాత ఇండియా తర్వాత మిడిల్ ఈస్ట్, యూరోప్, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ షేక్ చేయడం అనమాట. సో హీ హ్యాస్ దట్ పవర్ దట్ హీ కెన్ షేక్ ద మార్కెట్. హీ ఈస్ థింకింగ్ దట్ హీ కెన్ షేక్ ద మార్కెట్. బట్ అంత అడిచోళ్ళు ఎవరు లేరు. కంట్రీకి ఉన్న పవర్ మోడీ ఉన్నాడు కాబట్టి, మోడీ గారి పవర్ ఉంది కాబట్టి ఇక్కడ పర్మనెంట్ గా మీరు ఆల్రెడీ విన్న టాపిక్, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. Just for relation, just for obligation. He wants something. మనం ఇవ్వట్లేదు. అందుకని చిన్నపిల్లలు ఆటలాగా కనుక కనబడుతుంది. మీరు అడిగిన పెన్సిల్ ఇవ్వలేదు అనుకోండి, నన్ను మీరు ఇబ్బంది పెట్టి ఆ పెన్సిల్ ఇచ్చే వరకు మీరు నన్ను ఏడిపిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మనకి అమెరికా ఎక్కువ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వ్యవసాయం అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. ఈ కంట్రీస్ లో వాళ్ళకి వ్యవసాయం సంబంధించిన ఎక్స్పోర్ట్ చేసి కంట్రీస్, ఇంపోర్ట్ చేసి తెచ్చుకునే కంట్రీస్ ఇండియా కూడా ఒకటి, ఇంకా చైనా ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి కూడా క్లాత్లు తెచ్చుకుంటారు వాళ్ళు. ఎవ్రీథింగ్ అక్కడ క్లాత్ ఏమి పూర్తిగా అక్కడ తయారైపోదు, మన దగ్గర స్ట్రెచింగ్ అయ్యి మన క్లాత్ తయారై అట్లా అవుతుంది. ఈ ఎఫెక్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద పడుతుందా? ఇలాంటివి ఇది ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ పడుతుంది సార్. ఎక్కువ వర్కింగ్ పీపుల్ మీద పడుతుంది. ఓన్లీ వర్క్ చేసి ఎవరైతే వర్క్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఏ డాక్టర్ ఇస్ ఆల్సో H1 visa, సైంటిస్ట్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దెర్ ఆర్ సో మెనీ అదర్ జర్నలిస్ట్, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ H1 విసాకి ఎఫెక్ట్ అవుతారు. వర్కింగ్ ఇండివిజువల్స్
ఇండివిజువల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతారు తప్ప దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది ఏం లేదు. ఆల్రెడీ పెట్టిన ట్యారిఫ్స్ వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయింది తప్ప సాఫ్ట్వేర్కి అవ్వలేదు కదా. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద పెట్టినప్పుడు ఇండియా షేక్ అవ్వలేదు కాబట్టి, ఇండియా షేక్ అయ్యేది సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉన్న కంట్రీ కాబట్టి సాఫ్ట్వేర్ మీద పెడదామని పెట్టాడు. పెడితే మీరన్నట్టు వర్స్ట్ కేసు అందరినీ వెళ్ళిపోమన్నాడు సార్. డైరెక్ట్గా వెళ్ళిపోమని లేక ట్యాక్స్ పేయర్స్ వెళ్ళిపోతే వాడికి ట్యాక్స్ తగ్గిపోతుంది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మన ఇండియన్సే. ఎక్కువ ట్యాక్స్ మనమే పే చేస్తాం. యూఎస్లో ట్యాక్స్ పే చేసి మన ఇండియన్స్ మన వాళ్ళని పంపించేస్తే వాడికే నష్టం. వాడి వల్ల వాడి వల్ల దానివల్ల ఏ నష్టం? ఫుడ్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, కంపెనీలు కూడా లూజ్ అవ్వలేదు. ప్రతి ఒక్క పర్సన్, ఒక ఎర్నింగ్ పర్సన్ వాడికి వెళ్ళిపోతే వాడి పడే ఎఫెక్ట్ వాడి సప్లై చైన్ మీద మొత్తం పడిపోతుంది. డెఫినెట్లీ వాడి సప్లై చైన్ మొత్తం ఇది స్టాల్ అయిపోతుంది. అంటే 5 lakh 50 lakh పీపుల్, ఎర్నింగ్ పీపుల్ ఉన్న 50 lakh పీపుల్ ఎగ్జాంపుల్ వీళ్ళు అమెరికా నుంచి వచ్చేసారు అనుకోండి, ఎయిర్ లిఫ్ట్ మనం తెచ్చేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా సప్లై చైన్ హాల్ట్ అయిపోయి అమెరికా స్తంభించిపోద్ది. ట్రంప్ అని దింపని చెప్తారు. అదే జరుగుతుంది. ట్రంప్ చెప్పేది మనకి ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ దిస్ వే. దీనివల్ల మోడీ వచ్చి అమెరికా వచ్చి ప్లీజ్ మనకి ఇదోటి ఏంటిది పిచ్చి పనులు కాకపోతే ఊరుకు అని అంటాడని వాడు అనుకుంటున్నాడు కానీ ఇది జరగని పని. ఫేస్బుక్ కంపెనీ ఇండియా నుంచి వచ్చామని ట్రంప్ అనగల అని చెప్తున్నాను. ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్, ఇంకేవైతే ఇన్స్టాగ్రామ్, ఏవైతే గూగుల్ ప్రొడక్ట్స్, ఎక్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాకి కట్ చేసామని చెప్తే ఎవరికి లాసు? వాడికే లాసు. మనకి మన పనులు చేసుకుంటాం కదా. ఇన్నాళ్ళు మనం యూట్యూబ్ వచ్చింది ఆ ప్రొడక్ట్స్, సోషల్ మీడియా ప్రొడక్ట్స్ లేకపోతే మనం బతకలేమా? ఎందుకు బతకలేం? బ్రహ్మాండం బతకచ్చు. ఒకటి వాడు వచ్చేడ్రా అన్నాడు అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎవరికి నష్టం? వాడికే నష్టం. ఇప్పుడు వాడి ప్రొడక్ట్స్ మన ఇండియాలో కొన్ని వాడుతున్నాం. ఎగ్జాంపుల్ కోకోకోలా ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అందరినీ వచ్చేయమన్నాడు, ఎవరికి నష్టం? వాడికే నష్టం. కోకోకోలా వాడు చూపించింది నాకు ఇంత లాస్ వచ్చిందని అన్ని కంపెనీస్ ఇచ్చి నువ్వు ఇస్తావా ఇదంటే ట్రంప్ ఇస్తాడు వాడికి. అదే కదా వచ్చింది. సరే లాస్ వాళ్ళకి కూడా కాదు, వాళ్ళ కంట్రీ పౌరులకి లాసు. వాళ్ళ కంట్రీ పౌరులకి రాసు, వాళ్ళ మొత్తం అన్నిటికీ లాస్. ఎవరికీ లాస్. ఆ ఇంపాక్ట్ పౌరుల మీద పడుతుంది కదా, పీపుల్ మీద పడుతుంది కదా. అమెరికన్స్ లాస్ అయిపోతే మన వాళ్ళ కంపెనీ వదులుకోదు పంచి. నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను వీసా వచ్చేసాడు పర్సనల్ రీజన్స్ మీద. వీసా ప్రాసెస్ చేయలేదు, కానీ అతనికి ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి ఇండియాలో మా ఫ్రెండ్కి బెంగళూరులో ఆ యూఎస్ వాడే ఇక్కడికి వెళ్ళి జాయిన్ అయిపో, నేను వాడికి వేస్తా శాలరీ, నువ్వు వీడి దగ్గర నుంచి తీసుకో అని చెప్పాడు. నీకు అక్కడ వచ్చినట్టు 10 lakhs ఇవ్వలేను నేను, వాడికి 10 lakhs per month. అక్కడ నీకు అంత ఇవ్వలేను, నేను 3 lakhs ఇస్తాను, 3 lakhs ఇస్తాను. 10 lakh రూపీస్ ఇండియాలో, ఇండియన్ రూపీస్ 10 lakh రూపీస్. వీడికి ఇక్కడ 3 lakh రూపీస్ ఇస్తాను అని అన్నాడు. ఈ వెంట బెంగళూరు అండి పని చేసుకుంటున్నాడు. హ్యాపీ కదా, బెంగళూరులో 3 lakhs వదులుకోలేదు. నేను వదులుకోడు, ఎందుకంటే హీ ఇస్ ద రిసోర్సబుల్ పర్సన్. మా తమ్ముడు కంపెనీ యూకే కంపెనీ డైరెక్ట్ సాలరీస్ ఇండియాలో వాళ్ళు చేయకూడదు. వాడికి థర్డ్ పార్టీ కంపెనీ ఇండియాలో పెట్టుకున్నాడు, వాడు సాలరీస్ వేస్తాడు. వర్క్ చేసి దీనికే పేరెంట్ కే వర్క్ చేస్తాడు, సాలరీ పెడిస్తాడు, థర్డ్ పార్టీ పడిస్తాడు. ఏమైనా నష్టం ఉందా? ఏమి నష్టం లేదు. అమెరికా నుంచి, లండన్ నుంచి ఇక్కడ వర్క్ చేసుకోవట్లేదా? చేసుకుంటున్నామా లేదా? వాడు ప్రాజెక్ట్ ఆగిపోద్దా? ఆగిపోతుంది. సో ఈ H1B వీసా వల్ల రూల్స్ వల్ల మన కంట్రీకి నష్టం లేదని క్లియర్ గా మనకు అర్థం. మన కంట్రీకి నష్టం లేదని అంటే కొంచెం ఇన్స్టెంట్ గా ప్రజలు కొంచెం ప్యానిక్ అయ్యి వాళ్ళు ఉన్న డ్రీమ్స్, వాళ్ళకున్న మొత్తం వాళ్ళ ఏదైతే ప్లానింగ్ అంతదో అదంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఈయన చెప్పిన 50 lakh పీపుల్ అవ్వచ్చు, 60 lakh పీపుల్ అవ్వచ్చు, వీళ్ళైతే ఐటీ ఎంప్లాయీస్, ఎవరైతే డాక్టర్స్ కింద, సైంటిస్టుల కింద ఉన్నారో వీళ్ళందరికీ కొంచెం మొత్తం ప్లానింగ్ అంతా మారిపోయి బ్యాగులు సర్దుకుని ఇండియా వచ్చేస్తారు. ఇండియా వచ్చేస్తే ఏం చేయాలి అనేది ఆ కంపెనీస్ వాళ్ళు చెప్తారు. ఆ కంపెనీస్ వాళ్ళు వీడిని వదులుకోరు. ఇలాంటి పర్సన్ వాడికి కావాలి కాబట్టి వీడికి వాళ్ళు పే చేసి మరి ఉంచుకుంటున్నప్పుడు వీడిని వదులుకోకుండా వీడికి ఆల్టర్నేటివ్స్ ఇండియాలో ఏర్పాటు చేస్తారు. అవసరమైతే వాడే ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టి ఈ 50 lakhs అందరినీ కూడా 50 కంపెనీలు పెట్టుకున్నారు అనుకుంటున్నాను. మనకి కోస్టల్ నుంచి శ్రీకాకుళం నుంచి
10th పేపర్ దాకా మన ఏపీలో తెలంగాణలో పెట్టినా ఏపీలో పెట్టినా ఎక్కడ తెలంగాణలో పెట్టినా ఏపీలో పెట్టినా ఎక్కడైనా 300 ల్యాండ్ ఉంది. ఆ చిత్తూరు కడపలో 300 ల్యాండ్ ఎందుకు పండినప్పుడు ఉండదు, అక్కడ పెట్టుకుంటే బోల్డ్. ఇప్పుడు అమరావతిలో కడుతున్నారు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎయిర్పోర్ట్ మన మినిస్టర్ ఎయిర్పోర్ట్ పడేయమంటే ఒక ఎయిర్పోర్ట్ పడేస్తారు ఆయన. ఆల్రెడీ తిరుపతి ఈజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కావాలి, అన్ని కంపెనీస్ అక్కడే వస్తున్నాయి, అన్ని కంపెనీస్కి ఉన్నాయి, అన్ని రన్ అవుతున్నాయి కదా. Yes, yes. అంటే దీని వల్ల ఇన్స్టెంట్ ప్యానిక్ తప్ప నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ కూర్చొని ఫ్రీగా మాట్లాడుకున్నంత ఈజీ Easy కాదు కదా. అక్కడ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు నేను 2 రోజులు పెట్టి ఇల్లు కొనుక్కుని ఫ్యామిలీని ఎంతో కష్టపడి స్కూల్ కి పంపించి అంతే వైఫ్ కదా. అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసేసి వాళ్ళందరినీ relatives కూడా అలాగే బ్యాగులు ఉన్నారు. కట్ చేసి అందరూ ఉన్నారు. అన్ని సేవ్ చేసేయండి అంటే Save చేసేయండి లాస్ అంటే వాళ్ళు లాస్ అయిపోతారు. లాస్ అయ్యి ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వాడికి అక్కడ ప్రతిదీ కూరగాయ షాప్ గ్రాసరీ స్టోర్స్ లో ఎవరు ఏది సేల్ అవ్వదు. అక్కడ ఉన్న ఫుడ్ చైన్స్ లో కూడా ఏది ఎవరు సేల్ అవ్వదు. వాడికే లాస్. వాడి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంపోర్ట్ లో ఆగిపోతాయి. అంతే. ఎవరు కొనుక్కోకపోతే ఇంపోర్ట్ ఆగిపోతుంది. ఎవరికి లాస్? ఫైనల్ గా వాడికే లాస్, మనకి లాస్ కాదు. ఆత్మనిర్భర్ భారత్ అన్ని ఇక్కడే చేద్దామని చెప్పేది మోడీ. ఇందుకే అందరూ ఇక్కడికే పెట్టండి, ఇక్కడ పెడతాము, ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కంపెనీలు పెడదాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి పెట్టి చెప్పారు మనకి. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ప్లస్ తప్ప మనకి ఏమీ లేదు. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఫైనల్ గా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ డిప్రెషన్ కూడా ఉంటుంది. అవన్నీ ఉంటాయి. అవి లేకుండా మాత్రం ఉండవు. అవన్నీ వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ని ఆఫ్ చేసుకుని ఇక్కడికి రావాలంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. అండ్ రిలేటివ్స్ కూడా వాళ్ళు చెప్పేస్తారు అయిపోయిందా సరదా అయిపోయిందా వచ్చేసావా అని అందరూ సంకల్పం నవ్వుతూ ఉంటారు. అదొకటి అది లేకుండా ఉంటే కనుక అందరూ హ్యాపీగా ఇండియాకి రావడానికి అందరూ హ్యాపీ. రాలేక చాలా మంది బాధపడుతుంటారు. ఈ సంబరం అయిపోయిందని చెప్పేసి చుట్టాలు ఫ్రెండ్స్ ఎగతాళి చేయడానికి రెడీగా ఉంటారు చూసారా, అవి లేకుండా ఉంటే మాత్రం ఎవరైనా సరే హ్యాపీగా ఇండియా వచ్చేస్తారు. సో ఈ H1B వీసా రూల్స్ మీద, అమెరికా విధించిన ట్రంప్ విధించిన రూల్స్ మీద మన డిస్కషన్లో మనకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఇన్ క్లాస్ రూమ్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కొండపల్లి దుర్గా ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటే ఆపర్చునిటీకి థ్యాంక్ యూ చెప్పుకోండి. రాజు గారికి కింగ్ క్లాస్ రూమ్కి థ్యాంక్ యూ. అండ్ హీఈస్ ద కో-ఫౌండర్ ఆఫ్ ద కింగ్ క్లాస్ రూమ్. అండ్ ఇంకొకటి చెప్పాల్సిందే, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు మనం ఆపేద్దాం. ఇది 10 GB వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి. 42 minutes.